నమస్తే. సీనియర్ పొలిటీషియన్ నజ్మా హెప్తుల్లా ఆత్మకథ రాసుకున్నారు. ఇన్ పర్స్యూట్ ఆఫ్ డెమోక్రసీ బియాండ్ పార్టీ లైన్స్ పేరుతో రాసిన ఆ పుస్తకంలో సోనియా గాంధీ మీద కొన్ని విమర్శలు చేశారు. తను ఒకసారి ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అధ్యక్షురాలుగా ఎన్నికైంది. అది షేర్ చేసుకోవడానికి బెర్లిన్ నుంచి ఫోన్ చేస్తే మేడం బిజీ అని చెప్పిన ఎవరో ఒక సిబ్బంది వెయిట్ చేయండి అన్నారట. ఆమె గంట సేపు వెయిట్ చేసి ఫోన్ పెట్టేసిందట. అదే విషయం వాజ్పేయికి చెప్తే వెంటనే ఆనందంగా కంగ్రాట్స్ చెప్పి వచ్చేయండి లెట్ us సెలబ్రేట్ అన్నారట. ఆమె హోదా పెంచారు. ఆమె పర్యటనలకు అప్పట్లోనే ₹1 కోటి కేటాయించారు. ఆ పదవి రావడం భారత్కు ఓ భారతీయ మహిళకు గౌరవమని ఆనందపడ్డారని నజ్మా హెప్తుల్లా తన పుస్తకంలో రాసుకొచ్చారు. ఇందిర వేరు, నాయకులు కార్యకర్తలతో టచ్లో ఉండేది, ప్రజల్లోకి నేరుగా వెళ్ళేది. సోనియా వేరు, ఆమె చుట్టూ కోటరి, ఆమెకు ఏ విషయమూ తెలియనిచ్చేవారు కాదు. కాంగ్రెస్ కోసం బాగా పనిచేసిన సీనియర్లు చాలా మంది దూరమైంది. అందుకే సోనియా వచ్చాక టెన్జన్పత్తో అదే సమస్య, స్టాఫ్ కోటరి నియంత్రణలో ఉండేది అని నజ్మా హెప్తుల్లా ఆ పుస్తకంలో చెప్పుకొచ్చారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధులు అబుల్ కలాం ఆజాద్ మనవరాలు నజ్మా హెప్తుల్లా 6 సార్లు రాజ్యసభ సభ్యురాలు. సోనియాతో పడక 2004లో బీజేపీలో చేరి పార్టీ ఉపాధ్యక్ష పదవి పొంది కేంద్ర మంత్రిగాను పనిచేశారు. తర్వాత మణిపూర్ గవర్నర్గా కూడా పనిచేశారు. అయితే ఇక్కడ తన ఆత్మకథలో సోనియా గాంధీ గురించి ఆమె ఎక్స్ప్రెస్ చేసిన కొన్ని అంశాలను మనం భిన్నంగా కూడా చూడొచ్చు. సోనియా స్టాఫ్ చేసిన తప్పును ఆమెకు ఆపాదించడం కరెక్ట్ కాదు. గంటసేపు వెయిట్ చేయడం దేనికి? అంతసేపు లైన్లోనే ఉంచడం ఆ స్టాఫ్ చేసిన తప్పు. నేనే మేడంతో కనెక్ట్ చేస్తాను తర్వాత అని చెప్పేస్తే సరిపోయేది. ఓకే, మేడం బిజీ ఉన్నారేమో, ఆ తర్వాత నాకు కనెక్ట్ చేయండి, ఇంపార్టెంట్ విషయం ఆమెతో మాట్లాడాలని నజ్మా హెప్తుల్లా చెప్పినా సరిపోయేది. నజ్మా ఫోన్ కాల్ గురించి సదర్ స్టాఫ్ సోనియాకు చెప్పారా లేదా కూడా తెలీదు. అప్పటికే ఆమెకు సీనియర్లతో దూరం పెరిగింది. దీంతో ఆమె లైట్ తీసుకున్నారేమో కూడా తెలీదు. కొన్ని అంశాల్లో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా ఆమెకు తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే సోనియా ఇందిర కాదు, ఇందిర వేరు, సోనియా వేరు. ఇందిర పక్కా రాజకీయ వాతావరణంలో పెరిగింది. నాయకత్వ మెళకువలు, పార్టీని నడిపే తీరు నేర్చుకుంది. ఆమె పర్ఫెక్ట్ ఇండియన్, ఎన్నో డక్కా మొక్కిలు తిని బలంగా నిలబడిన సాహసి. సోనియా స్వతహాగా పొలిటీషియన్ కాదు, చాలా అంశాల్లో చాలా మందిపై ఆధారపడేది. ఆమె పరిమితులు అవి అంతే, ఆమె పరిమితులు అంతవరకే. సొంతంగా డీల్ చేయలేదు కొన్ని అంశాల్ని. తనే డీల్ చేసి ఉంటే ప్రస్తుతం బీఆర్ఎస్ ఉండేదే కాదు, కాంగ్రెస్లో విలీనమై ఉండేది. ఇదొక ఉదాహరణగా మాత్రమే ఇక్కడ చెప్పడం. ఇక వాజ్పేయికి సోనియాకు కూడా అస్సలు పోలిక అక్కర్లేదు. ఏ విషయమైనా సరే వాజ్పేయి స్పందించే విధానం వేరు. తన మాటలతో ఆత్మీయంగా కనెక్ట్ అవుతారు. చాలాసార్లు పార్టీ పరిధులు దాటి ఓ స్వతంత్ర వ్యక్తిగానే ఆలోచించారు, వ్యవహరించారు. సో నజ్మా హెప్తుల్లా సోనియా మీద రాసిన కంటెంట్, ఆ టోన్ సరైనవిగా అనిపించడం లేదు. అఫ్కోర్స్ ఆమె ఫీలింగ్స్ అవి, కాదనడానికి మనమెవరం. నమస్తే.